చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్ లో భారత మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ చైనాదేనంటూ తన భారత్ పాస్పోర్ట్ ను గుర్తించేందుకు ఆ దేశ అధికారులు నిరాకరించారని బాధితురాలు వాపోయింది. ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రేమ్ వాంగ్ జోమ్ థాంగ్ డోక్ ఈ నెల 21న లండన్ నుంచి జపాన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే ట్రాన్సిట్ హాల్ట్ కోసం షాంఘైలో దిగారు. అక్కడ తన పాస్పోర్ట్ ను అధికారులు తనిఖీ చేశారని, అందులో తాను పుట్టిన రాష్ట్రం పేరు అరుణాచల్ అని ఉందన్నారు. అది చూసిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు తన పాస్పోర్ట్ చెల్లదని ప్రకటించారని ఆమె ఆరోపించారు. ఎయిర్పోర్ట్ అధికారులు ఈశాన్య రాష్ట్రాన్ని తమ దేశంలో భాగమని పట్టుబట్టారని చెప్పినట్లు ప్రేమ ఎక్స్ లో పోస్ట్ చేశారు. యూకేలోని మిత్రుని ద్వారా షాంఘైలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన తరువాతే తనకు సహాయం అందిందన్నారు. దీనిపై ప్రధాని మోదీకి ఇతర అధికారులకు లేఖ రాశానన్నారు. ఇదంతా భారత సార్వభౌమత్వాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలను అవమానించడమే అంటూ ప్రేమ ట్వీట్ చేశారు.